ఓవరాల్ రేటింగ్ అయితే నేనైతే రేటింగ్ ఇవ్వను అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు శివం బాజీ ఎలా ఉంది? అలా శివం బాజీ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. స్టోరీ అయితే వేరే లెవెల్ ఉంది. అంటే ట్రైలర్ చూసి నేను వచ్చిన అంటే సినిమా దేశం మీద భక్తితో తీసిండా దేవుడి మీద భక్తితో తీసిండా అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ డైరెక్టర్ అయితే చాలా అంటే చాలా మంచిగా తీసిండు అన్న సినిమా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ ఆ ట్విస్ట్ గానీ స్టోరీ తీసుకెళ్లే విధానం గానీ చాలా డిఫరెంట్ గా తీసుకెళ్లారు అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. అశ్విన్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే తన బర్త్డే రోజు రిలీజ్ చేసిన సినిమా అన్నమాట. సో ఈ సినిమాతో తన కెరీర్ కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయితే అన్నట్లయితే అనిపించింది. ఆ లాస్ట్ లో శివుడు విజువల్స్ కానీ అవి కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే హనుమాన్ సినిమాతో ఎండింగ్ ఆ విజువల్స్ ఎలా అయితే గూస్ బంప్స్ వచ్చినాయో ఈ సినిమాలో కూడా శివుడు విజువల్స్ అలానే అనిపిస్తుంది అన్న మనందరికి. నిజంగా అశ్విన్ అన్నకి కంబ్యాక్ అని కాకుండా అశ్విన్ అన్నకి ఇది ఒక స్టార్టింగ్ కెరీర్ అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు నేనైతే. నెక్స్ట్ ఇంకో కామెడీ అయితే వేరే లెవెల్ ఉందన్న. కామెడీ కూడా నిజంగా ఐఫరాజ్ అన్న కామెడీ అయితే నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నా ఒక సీన్ లో అయితే అశ్విన్ అన్నది ఐఫరాజ్ అన్న పట్టుకున్నాడు అన్న. నిజంగా ఓపెన్ చేయడం కానీ పట్టుకోవడం కానీ నిజంగా వేరే లెవెల్. నవ్వుకున్నా మీరు సినిమా చూడండి మీకే అర్థమవుతుంది నిజంగా మీరు ఏమనుకున్నారు అదే. సో శివం బాజీ సినిమా నాకైతే ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది అన్న. కుక్క ఉందా లేదా నాకైతే తెలియదు కానీ డోగ్రా అయితే ఉందన్న. డోగ్రా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ డోగ్రా స్టోరీ రియల్ స్టోరీ అనమాట. నాకైతే డోగ్రాకి నిజంగా దండం పెట్టాలనిపిస్తుంది. అదంతా వదిలే సినిమా చూడండి మీకే అర్థమవుతుంది నాకు. ఓవరాల్ రేటింగ్ అయితే నేనైతే రేటింగ్ ఇవ్వనన్నా అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఓకే, ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటాను మీరు? ఏమో నా కలెక్షన్ అయితే మనకైతే ఏం సంబంధం లేదు. ఎంతో కొంత కానీ తన కెరీర్ లో ఇది ఒక బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది అన్న. అవునా? ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సినిమాకి? ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. మంచిగా ఉంది. మంచి కాన్సెప్ట్ ఉంది అనమాట సినిమాలో, మెడికల్ కాన్సెప్ట్. సో మీరు చూడండి మీ అందరికి అర్థమవుతుంది. కాదు నెగిటివ్ అంటే ఏం చెప్తారు సినిమాలో? అలా సినిమాలో నెగిటివ్ అంటే మిగిలినంత బాగానే ఉంది. అంటే సినిమా ఓవరాల్ గా ఎట్లా అంటున్నారా పట్టు అంటున్నారా? ఓవరాల్ గా సినిమా నేనైతే బ్లాక్ బస్టర్ అంటున్నాను. బ్లాక్ బస్టర్.